కావాలని రాసాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎక్సలెంట్ కోచింగ్ ఇన్స్టిట్యూట్ విజయవాడ. ఈరోజు మన వీడియోలో ఎప్పుడు మనం చెప్పుకున్నట్టే ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, తర్వాత దాని గురించి ఒక వీడియో చేయడం జరిగింది. సో ఈ వీడియోలో మనం దాన్ని డిస్కస్ చేద్దాం. ఓకేనా. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయిందండి. సో నోటిఫికేషన్ ఈజ్ రిలీజ్డ్. సో దీంట్లో పోస్టులు వచ్చేవాటికి మనకి 25,487 పోస్టులు ఉండడం జరిగింది. సో ఏజ్ వచ్చేవాటికి 18 నుంచి 23 సంవత్సరాలకు ఉంటుంది. ఓకేనా. ఓబీసీ 3 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ 5 years ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అయితే దీనికి క్వాలిఫికేషన్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే 10th పాస్. కేవలం 10th క్లాస్ అర్హతతో కేంద్ర ప్రభుత్వంలోని కానిస్టేబుల్ ఉద్యోగం సాధించే గొప్ప అవకాశం ఈ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్. ఓకేనా. ఇంతవరకు ఈ అప్లికేషన్ ప్రాసెస్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అది డిసెంబర్ 1st తారీఖు నుంచి డిసెంబర్ 31 వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. సో మీకు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ ఎలా ఉంటుంది అంటే ఆన్లైన్లో జరుగుతుంది ఎగ్జామ్. 80 క్వశ్చన్స్ ఉంటాయి, 160 మార్క్స్. 80 క్వశ్చన్స్ ఉంటాయి, 160 మార్క్స్. ప్రతి క్వశ్చన్కి 2 మార్కులు అనమాట. ఓవరాల్గా 160 మార్కులకి ఎగ్జామ్ పెడతారు. సిలబస్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ సిలబస్ ఎలా ఉంటుంది అంటే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్. ఓకే, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్, ఎలిమెంటరీ మ్యాథ్స్, ఇంగ్లీష్ లేదా హిందీ. సో దీని బేసిక్ మీద ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. సో ఎవరికైతే కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి సిఆర్పిఎఫ్, తర్వాత సిఐఎస్ఎఫ్, తర్వాత బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్, తర్వాత ఇండో టిబెటియన్ ఫోర్స్, ఇలా ఎవరైతే డిఫరెంట్ దాంట్లో జాయిన్ అవ్వాలి, కేంద్ర ప్రభుత్వంలోని జాబ్ సాధించాలని కోరిక కలిగి ఉంటారో వాళ్ళకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ జాబ్ అనేది చాలా గొప్పదని చెప్పుకోవాలి. సో ఒక రకంగా చూసుకుంటే ఈ జాబ్ నోటిఫికేషన్ ప్రతి ఇయర్ నోటిఫికేషన్ పడుతూ ఉంటుంది. సో ఇయర్ లేట్ అయింది. సో కాబట్టి ఎవరైతే 10th క్లాస్ మాత్రమే చదివారు, కేవలం 10th క్లాస్ అర్హత, మీకు తెలుసండి మీ బంధువుల్లో కానీ మీ ఫ్రెండ్స్లో కానీ చాలామంది 10th క్లాస్తో ఆపేస్తారు, తర్వాత చదవరు. అయితే ఇది యూనిఫామ్ జాబ్ కాబట్టి 10th క్లాస్తో పాటు సరిపడా హైటు వెయిట్ ఉంటే వీరు ఖచ్చితంగా ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్కి అప్లై చేసుకోవచ్చు. ఇప్పటివరకు ఎవరైనా అప్లై చేయకపోతే వెంటనే అప్లై